Dear aspirants, this is Srinivas, your quant educator. Welcome to the Digital Class Notebook channel. ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీనికి ముందు 7 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి రేషియో అండ్ ప్రపోర్షన్ మీద. సో ప్లీజ్ గో త్రూ దట్, దెన్ వాచ్ దిస్. అప్పుడే మీకు క్లియర్గా క్వశ్చన్ టాపిక్ వైజ్గా అర్థమవుతాయి. సో యూ కెన్ సాల్వ్ బెటర్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో టుడే వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద మెయిన్స్ పార్ట్ 2 మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి the ratio of the number of male to female employees in company A is 4:3 and the ratio of the number of male to female employees in company B is 3:2. So A కంపెనీలో మేల్ అండ్ ఫీమేల్, ఓకే, మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి రేషియో ఎంత ఉంది? 4:3 అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ కంపెనీ బి వచ్చేసి 3:2. మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి ఇందులో ఎంత? 3:2. If 20 male employees from A shifted to B and 12 female employees from B shifted to A, then now the total number of employees in B is 98. సో నేను ఫస్ట్ దీన్ని కంపెనీ ఏలో ఉన్న మేల్ని 4x గాను, దీన్ని 3x గాను, దీన్ని 3y గాను, దీన్ని 2y గాను రాసుకుంటా. అప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? 20 మేల్ ఎంప్లాయీస్, 20 మేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏ, 20 మేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏ షిఫ్టెడ్ టు బి. మేల్ బీలో కలిసారు కదా, అప్పుడు ఇది బీలో ఏముంది? మేల్కి 3y కదా. సో 3y ప్లస్ 20, 3y ప్లస్ 20 మేల్ కలిసారు అండ్ ఫ్రమ్ వీళ్ళు ఏ నుండి షిఫ్ట్ అయ్యారు కదా. అండ్ బి అండ్ 12 ఫీమేల్ ఎంప్లాయీస్ అండ్ 12 ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ బి, 12 ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ బి ఈజ్ షిఫ్టెడ్ టు ఏ. సో దీనికి షిఫ్టెడ్ టు ఏ కదా, 12 ఫీమేల్ ఎంప్లాయీస్. సో దీన్ని నేను 2y మైనస్ 12 రాసుకుంటా. దెన్ నౌ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ బి ఈజ్ 98. సో ఈ 98 దేంది? ఇక్కడున్న బిది. సో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది వరకు సార్ దీంట్లో మరి దీంట్లో ఉన్నదాన్ని దీంట్లో కలిపినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ తోటి యాడ్ చేశారు, దీంట్లో ఉన్నదాన్ని దీంట్లో కలిపినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ తోటి యాడ్ చేయొచ్చు కదా అని అడగచ్చు. నేను నిన్ననే చెప్పాను, 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఇస్తే దాన్ని ఒక ఈక్వేషన్లో మనం ఫామ్ చేయలేం. మనకు వాడు అడిగింది ఏంటి? బీలో వీళ్ళు అటు ఇటు మారడం వల్ల మనకు బీలో టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 98 ఉన్నారని చెప్పారు. సో నేను బీలో ఉన్న ఈక్వేషన్ తోటే మొత్తం మొత్తం ఒక ఈక్వేషన్ని ఫామ్ చేసుకున్నాను. సో ఎట్లా అంటే 3y వచ్చేసి 3y దేంది? బీలో ఉన్న మేల్ ఎంప్లాయీస్ది. దాంట్లో 20 మంది ఏ నుండి వచ్చారు. అండ్ 2y వచ్చేసి 2y ఏది? ఫీమేల్ ఎంప్లాయీస్ బి కంపెనీలోది. అందులోకి వెళ్ళి 12 ఫీమేల్ ఎంప్లాయీస్ ఏలోకి వెళ్ళిపోయారు. అంటే ఇందులో తక్కువయ్యారు కదా బి కంపెనీలో, నేను అదే రాసుకున్నాను. టోటల్ ఇది ఈ 98 ఏంది? బి కంపెనీది. అప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 3y ప్లస్ 2y 5y ప్లస్ 20లోకి వెళ్ళి 12 తీసేస్తే 8 అవుతుంది. 8 98. ఈ 8 ఇటు పోస్తే అప్పుడు ఏమవుతుంది? 5y ఈక్వల్ టు 90, అంతే కదా. 5y వాల్యూ 90 అయితే y ఎంత? 5 1 జా 5, 5 8 జా 40. y వాల్యూ మనకి 18 వచ్చింది. సో 18 2 into 18, y వాల్యూ ఎంత? 18 కదా. అప్పుడు 2 into 18, 18 2 జా 36.
వై వాల్యూ ఎంత 18 కదా, 18 వచ్చి 18 3 54. ఇప్పుడు మనకు వై వాల్యూ వచ్చి బి కంపెనీలో మేల్ ఎంత ఫీమేల్ ఎంత మారినాక తెలిసింది. అయితే వాడు ఇంకేం అడుగుతున్నాడంటే, ఇఫ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ బి ఈజ్ 16 లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇనిషియల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీలో మేల్ ఎంప్లాయీస్ 16 మంది ఎక్కువ ఉన్నారంట బి తోటి పోలిస్తే. ఇఫ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ బి ఈజ్ 16 లెస్, ఇందులో 16 మంది తక్కువ ఉన్నారు ఏ కంపెనీతో పోలిస్తే, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇనిషియల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ. అప్పుడు ఇందులో ఉన్న మేల్ ఎంప్లాయీస్ ఎంత 54. 54కి 16 మెంబర్స్ ఇందులో ఎక్కువ ఉన్నారన్నా కదా చెప్పింది. సో ఏ కంపెనీని 54 మేల్ ఎంప్లాయీస్ ఇన్ బి తోటి ప్లస్ ఇందులో 16 మెంబర్స్ ఎక్కువ ఉన్నారన్నాడు కదా, అంతే కదా వాడు చెప్పింది. ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ బి ఈజ్ 16 లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇనిషియల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ. సో 6 4 10 6 7 70. సో ఏలో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఇనిషియల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఈజ్ ఇప్పుడు ఎంత 70. ఏలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇనిషియల్గా 70 ఉన్నారు. అయితే దెన్ ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అన్నాడు. ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మనల్ని కనుక్కోమన్నాడు. ఇదే కదా ఫీమేల్ రేషియో. సో దీన్ని సింపుల్గా ఏమైనా రాసుకోవచ్చు, 70 ఇంటూ ఫీమేల్ రేషియో ఎంత 3 బై టోటల్ రేషియో ఎంత 4 + 3 7, అంతే కదా. 7 1 7 10 70. సో 10 ఇంటూ 3 30. ఫీమేల్ ఎంత ఉన్నారు, ఇనిషియల్గా 30 ఫీమేల్ ఎంప్లాయీస్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, if the number of female employees in company A is 50 more than the number of male employees in the same company and the number of female employees in company B is twice. Okay, if the number of female employees in company A, female employees is company A is 50% more. So male ఫీమేల్ అనుకుందాం. ఫీమేల్ ఎంప్లాయీస్ ఏ కంపెనీలో ఎంతమంది ఉన్నారు 50% మోర్ అంటే దీన్ని నేను 150 అనుకుంటే దీన్ని 100 అనుకుంటా. సో 0 0 క్యాన్సిల్, 5 2 10, 5 3 15. సో ఏ కంపెనీ యొక్క మేల్ ఫీమేల్ ఎంత ఉన్నారు 2:3. సో అండ్ the number of female employees in company B is twice then the number of male employees. సో బి కంపెనీలో మేల్ ఫీమేల్ ఉంటాయి, అందులో ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి ఈజ్ ట్వైస్. బి ట్వైస్ ఉన్నారు అంటే ఇది 1 అనే కదా అర్థం. బి ట్వైస్ దెన్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్. ఇది డబుల్ ఉన్నారంటే ఇది సింగిల్ ఉన్నారనే కదా అర్థం. సో దీన్ని నేను 2x ఇదాన్ని 3x గాను, ఇది y గాను, ఇది 2y గాను డినోట్ చేసుకుంటా. సో ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఈజ్ 120 మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఈజ్ 120 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ బి, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్. వాడు ఏం చెప్తున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఈజ్ 120 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ బి. సో ఏలో ఉన్న టోటల్ ఏ టోటల్ మైనస్ బి టోటల్, అంతే కదా. బి టోటల్ డిఫరెన్స్ చూస్తే 120 ఉందంట, అంతే కదా. సో ఏలో ఉన్న టోటల్ని బిలో ఉన్న టోటల్ని మనం దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్.
ఏ అండ్ బి టుగెదర్. ఏలో టోటల్ ఎంత? 2x ప్లస్ 3x 5x, అంతే కదా. 5x మైనస్ బిలో ఉన్న టోటల్ ఎంత? y ప్లస్ 2y 3y. 3y ఈక్వల్ టు 120. సో నేను ఇదివరకు క్వశ్చన్లో కూడా చెప్పాను, ఒకే ఈక్వేషన్లో రెండు వేరియబుల్స్ డిఫరెంట్ టర్మ్స్ తోటి ఉంటే మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇట్స్ సిఎన్డి. ఓకే, ఉంటే ఇది టోటల్ ఎక్స్ టర్మ్స్లో ఉండాలి లేదా మొత్తం వై టర్మ్లో ఉండాలి. అప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. కానీ వీడు అడిగిన దాంట్లో ఏమని అడిగాడు? ఏలో మరియు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ బిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క డిఫరెన్స్ 120 ఉంటే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు. సో వీ కెనాట్ బి డిటర్మైన్డ్. ఆప్షన్ డి. ఇక్కడి వరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ద రెడ్ టు ఎల్లో బాల్స్ ఇన్ బాక్స్ ఏ ఈస్ 3:5. బాక్స్ ఏలో రెండు బాల్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ ఇంకోటి ఎల్లో. దాని యొక్క రేషియో వచ్చేసి 3:5 అండ్ ద రేషియో ఆఫ్ రెడ్ టు ఎల్లో బాల్స్ ఇన్ బాక్స్ బి ఈజ్ 4:3. బిలో రెడ్ టు ఎల్లో వచ్చేసి ఎంత? 4:3. ద టోటల్ రెడ్ బాల్స్ ఇన్ బాక్స్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 9 లెస్. దీన్ని నేను 3x గాను, దీన్ని 5x గాను, అండ్ దీన్ని 4y గాను, అండ్ దీన్ని 3yగా డినోట్ చేసుకుంటా. వాడు ఏం చెప్తున్నా అంటే ఇఫ్ ద టోటల్ రెడ్ బాల్స్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్, if the total red balls in A and B together is 9 less. So A plus B is 9 less than the total yellow balls in A and B together. Yellow balls. So A and B together రెడ్ బాల్స్ తక్కువ ఉన్నాయి, 9 బాల్స్ తక్కువ ఉన్నాయి, ఎల్లో బాల్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే దీన్ని ఏ ప్లస్ బి ఎల్లో మైనస్ ఏ ప్లస్ బి రెడ్ ఈక్వల్ టు 9, అంతే కదా. A and B together is less. Total red balls is A and B together is 9 less than the total yellow balls in box A and B together. Okay. అంతేకాకుండా the total number of balls in box A. Okay. Total number of balls in box A and B together is 69. A total. Okay. A total plus B total ఎంత అయినాడు? 69. సో దీన్ని మనం ఒక ఈక్వేషన్గా ఫామ్ చేయాలి. ఏ ప్లస్ బిలో ఉన్న ఎల్లో బాల్స్, ఏలో ఎంత ఉంది? 5x ప్లస్ బిలో ఎంత ఉంది? ఎల్లో బాల్ 3y మైనస్ ఏలో ఎంత ఉంది? రెడ్ బాల్స్ 3x ప్లస్ బిలో ఎంత ఉంది? రెడ్ బాల్స్ 4y ఈక్వల్ టు 9. 5x మైనస్ 3x 2x, అంతే కదా. 5x మైనస్ 3 ప్లస్ 3y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4y ఎంత? మైనస్ y ఈక్వల్ టు 9. 2x మైనస్ y ఈక్వల్ టు 9. ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఏలో ఉన్న టోటల్ ఎంత? 3x ప్లస్ 5x 8x ప్లస్ బిలో ఉన్న టోటల్ 4y ప్లస్ 3y
7y ఈక్వల్ టు 69. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇంతకుముందు క్వశ్చన్లో 2 వేరియబుల్స్ ఒకే దాంట్లో వచ్చాయి, పైగా మళ్ళీ వాడు ఒక సింగిల్ ఈక్వేషన్ని ఫామ్ చేయగలం. ఇక్కడ 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. ఈక్వేషన్ 1 2x మైనస్ y ఈక్వల్ టు 9 అయితే 2x మైనస్ y ఈక్వల్ టు 9 అయితే ఇదెంత 8x ప్లస్ 7y ఈక్వల్ టు 69. వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ both the boxes together. red balls. సో ఇందులో ఏదైనా 2 ఈక్వేషన్స్ మనం ఈక్వల్ చేయాలి. సో నేను y క్యాన్సిలేషన్ అయ్యేటట్టు నేను చూసుకుంటా. సో y క్యాన్సిలేషన్ అవ్వాలంటే కిందున్న y ఎంత 7y. సో దీన్ని నేను 7 తోటి మల్టిప్లై చేసుకుంటే 7 2 జా 14x మైనస్ 7y ఈక్వల్ టు 9 7 జా 63. 8x ప్లస్ 7y ఈక్వల్ టు 69. నేను దీన్ని ఎరేజ్ చేసుకుంటే ఇప్పుడు అంతే కదా, ఈక్వేషన్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే అయిపోద్ది. ప్లస్ 7y మైనస్ 7y క్యాన్సిల్ అయితే ప్లస్ 14x అండ్ 8x ఎంత 22x ఈక్వల్ టు 9 ప్లస్ 3 12 132. సో 22 11 2 జా 22, 11 1 జా 11, 12 13, 11 2 జా 22, 2 1 జా 2 6 జా. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి? x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఈక్వేషన్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో నేను ఈ ఈక్వేషన్లో పోతా. సో 8xలో 8 6 జా 48, 8 6 జా 48 ఇటున్న 48ని ఇటు పంపిస్తే అప్పుడు 7y ఈక్వల్ టు 69 మైనస్ 48 అవుతుంది. 7y ఈక్వల్ టు 9లోకి వెళ్ళి 8 తీసేస్తే 1, ఇక్కడ 6 21 ఉంటుంది. సో 7 1 జా 7 3 జా 21. మనకి ఇప్పుడు y వాల్యూ కూడా వచ్చింది. y వాల్యూ ఎంత 3 వచ్చింది. సో వాడు ఏమన్నాడు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ బోత్ ద బాక్సెస్ టుగెదర్. రెడ్ బాల్స్, ఇందులో ఉన్న రెడ్ బాల్స్ ఇక్కడ రాసుకుందాం. రెడ్ బాల్స్ ఏలో ఉన్న రెడ్ ప్లస్ బిలో ఉన్న రెడ్ బాల్స్. ఏలో రెడ్ బాల్స్ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6 కదా. సో 3 6 జా 18, అంతే కదా. ఎక్స్ వాల్యూ ఎంత? 6. 3 × 6 18. అండ్ రెడ్ బాల్స్ y వాల్యూ ఎంత? 4 × 3 12. 18 ప్లస్ 12 18 ప్లస్ 12 ఎంత? 8 + 2 10 30. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ మనం కనుక్కొని ఆ ఎక్స్ అండ్ వై ప్లేస్లో మనం రెడ్ బాల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ కనుక్కోమన్నాం కాబట్టి ఏలో ఉన్న రెడ్ బాల్స్ని ఎక్స్ ప్లేస్లో 6ని మల్టిప్లై చేసుకున్నాం. అలాగే బిలో ఉన్న వై ప్లేస్లో 3ని మల్టిప్లై చేసుకున్నాం. మనం ఫైండ్ అవుట్ చేసిన రెండు ఈక్వేషన్స్లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్ వాల్యూని వై వాల్యూని. అప్పుడు వాటి టోటల్ రెడ్ బాల్స్ ఎంత ఉన్నాయి రెండు కంపెనీలోకి వెళ్ళి అంటే రెండు బాక్స్లోకి వెళ్ళి అంటే మనం రెడ్ బాల్స్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 18 వచ్చింది ఏలో, అండ్ బిలో క్యాలిక్యులేట్ చేస్తే 4 3 12 వచ్చింది. సో 18 + 12 30, ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్. There are two friends, Amit and Mishra, each having a particular number of gold coins. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరి పేరు అమిత్, ఇంకోళ్ళ పేరు మిశ్రా, అండ్ హ్యావింగ్ ఎ పర్టికులర్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. అమిత్ సెడ్ మిశ్రా, ఓకే, మనకి వాళ్ళ దగ్గర ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయో తెలియదు. సో నేను వీళ్ళని అమిత్ని నేను ఏగా డినోట్ చేసుకుంటా. అమిత్ని ఏగాను అండ్ మిశ్రాని ఎంగా డినోట్ చేసుకుంటా. అప్పుడు అమిత్ సెడ్ టు మిశ్రా దట్ ఇఫ్ యూ గివ్ 20 గోల్డ్ కాయిన్స్ మైన్ విల్ బి ట్వైస్ యాజ్ యువర్స్. అమిత్ చెప్తున్నాడు, నువ్వు గనక నాకు 20 కాయిన్స్ ఇస్తే నాది నీకంటే డబుల్ అవుద్ది. సో మిశ్రా 20 కాయిన్స్ ఇచ్చాడు అనుకో. అప్పుడు అమిత్ ఉన్నాడు కదా, అమిత్ది ఏ ప్లస్ 20 అయితే అప్పుడు మిశ్రాది ఏమవుతుంది, ఈయనకి 20 కాయిన్స్ ఇస్తే ఈయనకి 20 కాయిన్స్ తక్కువ అయ్యాయి కదా. సో m-20. దీని అర్థం ఏంటి, మిశ్రా ఇతనికి 20 కాయిన్స్ ఇస్తే ఈయనకంటే డబుల్ అయ్యాడంటే ఇప్పుడు ఈయనకంటే 2 టైమ్స్ తక్కువ అయ్యాడు కదా. నేను దీన్ని 2తో డినోట్ చేసుకుంటా. 2 టైమ్స్ తక్కువ అయ్యాడు కాబట్టి మిశ్రా ఇతనికి 20 కాయిన్స్ ఇవ్వడంతో ఈయన 2 టైమ్స్ తక్కువ అయిపోయాడు, ఈయన 2 టైమ్స్ ఎక్కువ అయిపోయాడు. ఓకే, అండ్ ఫర్ ద మిశ్రా రిప్లైడ్, ఇఫ్ యూ గివ్ 90 కాయిన్స్ మైన్ విల్ బి 6 times యాజ్ యువర్స్. ఇప్పుడు అమిత్ మిశ్రాకి 90 కాయిన్స్ ఇచ్చాడు. ఓకే, 90 కాయిన్స్ ఇచ్చాడు. సో అప్పుడు అమిత్ దగ్గర ఎంత తక్కువ అవుతాయి, 90 కాయిన్స్ కదా. ఏ మైనస్ 90 ఈక్వల్ టు, అప్పుడు మిశ్రా దగ్గర ఎంత ఉంటాయి, m+90 అవుతాయి. ఎవరు తక్కువ అవుతారు, మైన్ విల్ బి 6 times యాజ్ యువర్స్. ఈయన 6 times అవుతాయి. ఇతని దగ్గర ఉన్న 90 కాయిన్స్ ఈయనకి ఇవ్వడం ద్వారా ఈయన 6 times ఎక్కువ అయ్యాడు. ఎవరు తక్కువ అయ్యారు, ఈయనే. ఎవరు, అమిత్ 6 times తక్కువ అయ్యాడు. సో 6 times ఈయన ఈక్వల్ అవ్వడానికి ఇతని దగ్గర ఉన్న 90 కాయిన్స్ని మిశ్రాకి ఇవ్వడం జరిగింది. సో మనం రెండు ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసాం, ఒకటి ఇది, ఇంకోటి ఇది. సో మనం ముందు ఏ ఈక్వేషన్ తోటి ఫైండ్ అవుట్, ఏ ప్లస్ పెన్ చేంజ్ చేస్తాం. ఏ ప్లస్ 20 ఈక్వల్ టు 2m మైనస్ 40. ఇటున్న ఎమ్ ఇటు వస్తే ఏ మైనస్ ఎం, ఏ మైనస్ 2m, ఏ మైనస్ 2m ఈక్వల్ టు, ఇది ఇటు పోతే
-60. సో దీన్ని ఒక సింగిల్ ఈక్వేషన్లో మొత్తం ఇటు అవతల తీసుకెళ్తే మైనస్ ఉన్న టర్మ్స్ అన్ని ప్లస్ అవుతాయి. సో 2m - a ఈక్వల్ టు 60. ఇటున్న ఈక్వల్ టుకి మొత్తం అన్నిటినీ తీసుకెళ్తే ఇది ఉంది కదా, దీన్ని మొత్తం ఇటు తీసుకెళ్తే అప్పుడు ఈ ఈక్వల్ టు అవతలు ఉన్నాయని ఇటు దిక్కు తీసుకొస్తే అప్పుడు అన్ని ప్లస్ టర్మ్ అవుతాయి. అప్పుడు మైనస్ టర్మ్ మనం ఎలా రాసుకోవాలంటే 2m - a ఈక్వల్ టు 60. ఇది ఒక ఈక్వేషన్ అయింది. అండ్ 6 × a 6a మైనస్ 9 × 6 = 54 540 ఈక్వల్ టు m + 90 m + 90 6a - 540 6a ఇటు ఉంది. సో అటు నుండి ఇటు తీసుకొచ్చుకుంటే 6a - m ఈక్వల్ టు ఈ -540ని అడిదిక్కు పంపుదాం. -540ని అడిదిక్కు పంపితే అప్పుడు +540 అయింది. 540కి 9 630 మనకి ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయి. రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేసాం. ఇదేం పెద్ద కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. నేను సింపుల్గా క్యాన్సిలేషన్ అవ్వడానికి ఇందులో ఉన్న ఎంని ఏదైనా ఒక టర్మ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి నేను ఈక్వేషన్స్ జస్ట్ ఇవి మైనస్లో ఉన్న టర్మ్స్ని ప్లస్ చేసడానికి, ఇది ఇక్కడ ఉన్న టర్మ్స్ని ప్లస్ చేసడానికి నేను ఇటు ఉన్న టర్మ్స్ని ఇటు దిక్కు పంపించుకొని అప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 పెట్టుకుంటే అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫామ్లో రాయొచ్చు. అది కంప్లీట్గా డీటెయిల్గా రాసాను, ఎందుకని అర్థమవుతుందని నేను ఇలా రాశాను. సో దీన్ని 2m - a ఈక్వల్ టు 60 6a - m ఈక్వల్ టు 630. ఈ ఈక్వేషన్లో ఏ తోటి ఏని క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకుంటే అప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే దీన్ని 6 తోటి చేసుకుంటే 6 × 2 = 12m 6 × 2 = 12m మైనస్ 6a ఈక్వల్ టు 360. అంతే కదా. +6a - 6a క్యాన్సల్, +12m - 12m 11m 630లోకి వెళ్ళి 0, ఇక్కడ 4 అక్కడ 3 7 630లోకి వెళ్ళి 360. సారీ, ఇది అడిషన్ కదా. 0 6 + 3 9 6 + 3 9 11 1 = 11 9 = 90. ఈ m వాల్యూ 90 అయింది. అంటే m అంటే ఎవరు? మిశ్రా. సో దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ మిశ్రా హ్యావింగ్? సో మిశ్రా దగ్గర ఎన్ని ఉన్నాయి గోల్డ్ కాయిన్స్? 90. మిశ్రా హ్యాస్ 90 కాయిన్స్. ఆప్షన్ ఈ. ఇది మిశ్రా దగ్గర ఉన్న 90 కాయిన్స్. దీన్ని ఆప్షన్ వైజ్గా కూడా సాల్వ్ చేయవచ్చు. ఒక్క నిమిషం, నేను ఆప్షన్ వైజ్గా సాల్వ్ చేయడం ఎలా చూపిస్తా.
ఫర్ ఎగ్జాంపుల్ మిశ్రా దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఆప్షన్ ఏ ప్రకారం మిశ్రా దగ్గర 100 కాయిన్స్ ఉంటే ఆ 100 కాయిన్స్కి ఆయనే ఇఫ్ యూ గివ్ 90 కాయిన్స్ ఐ విల్ బి 6 times యాజ్ యువర్స్ అని అన్నాడు కదా. సో అమిత్ దగ్గరికి వెళ్ళి 90 కాయిన్స్ మిశ్రాకి వస్తే అప్పుడు ఇతని దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నట్టు 190 కాయిన్స్. 190 కాయిన్స్ 6 టేబుల్లో పోతుందా? 6 1 6 3 18 19 పోదు. సో ఆప్షన్ 1 క్యాన్సల్. ఆప్షన్ 2 మిశ్రా దగ్గర 120 కాయిన్స్ ఉంటే దీనికి 90 కలిపితే ఎంత? 210. 210కి 6 times అవుతాడని అన్నాడు కదా. సో 6 3 18 19 20 21 6 5 30. సో అమిత్ అండ్ మిశ్రా ఇది ఎంత? 35 అమిత్ది. అమిత్ దగ్గర ముందు ఇవ్వకముందు ఇంకా 90 కాయిన్స్ ఉంటే అప్పుడు మిశ్రా దగ్గర మనం ఎంత అనుకున్నాం? ఆప్షన్ బి ప్రకారం 120 కాయిన్స్ అనుకున్నాం కదా. అప్పుడు ఇది ఎంత అవుద్ది? 125 అండ్ 120 అండ్ ఇప్పుడు మన ఇనిషియల్గా మిశ్రా 20 కాయిన్స్ ఇస్తే అప్పుడు ఇది 145 అయితే అండ్ ఇది 100 అవుతుంది. అండ్ వాడు చెప్పిన క్వశ్చన్ ప్రకారం 20 గోల్డ్ కాయిన్స్ ఇస్తే నేను నీకంటే డబల్ అవుతా అని అన్నాడు. ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా? డబల్ అయ్యిందా? కాలేదు. సో ఆప్షన్ బి కూడా కాదు. సో ఆప్షన్ సి మిశ్రా దగ్గర 110 కాయిన్స్ ఉంటే దానికి 90 కాయిన్స్ కలిపితే 200కి 6 times అవుతా అన్నాడు కదా అమిత్ కంటే. సో 6 3 18 19 20 పోద్దా? సో ఆప్షన్ సి కూడా కాదు. డి మిశ్రా 80 + 90 98 70 170 టేబుల్లో 176 టేబుల్లో పోతుందా? పోదు. సో ఇది కూడా కాదు. సో మిశ్రా దగ్గర 90 కాయిన్స్ ఉంటే దానికి అమిత్ దగ్గరికి వెళ్ళి 90 కాయిన్స్ తీసుకొచ్చుకుంటే మొత్తం ఎంత అయింది? 180 6 times 6 3 18. అప్పుడు అమిత్ అండ్ మిశ్రా మనం మిశ్రాకి ఎంత అనుకున్నా 90 కాయిన్స్ కదా. ఈయన దగ్గర 90 కాయిన్స్ అండ్ అమిత్ దగ్గర 30 ప్లస్ ఈ 30 ఇదే కదా. ఈ 30 ప్లస్ 90 కాయిన్స్ అప్పుడు 90 కాయిన్స్ కదా. ఈయన ఇవ్వకముందు ఈయన దగ్గర ఉన్న ఎంత మొత్తం 120. ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉండే ఈయన దగ్గర 120. మనం ఎప్పుడైతే 6 times ఇవ్వకముందు అండ్ టోటల్ ఆయన దగ్గర ఉన్నది ఎంత? 120. ఓకే. ఈ 120 ఈయన ఏం అడిగాడంటే మిశ్రా దగ్గరికి వెళ్ళి 20 కాయిన్స్ అమిత్ అడిగాడు. అంతే కదా. మిశ్రా దగ్గరికి వెళ్ళి 20 కాయిన్స్ అమిత్ అడిగాడు. అప్పుడు అమిత్ యొక్క వాల్యూ ఎంత? 140 అయితే ఇతని దగ్గర ఉన్న 20 కాయిన్స్ ఈయనకి ఇస్తే అమిత్కి ఇస్తే ఇది 140 అయితే ఇలా 20 కాయిన్స్ తక్కువ అయితే ఇది ఎంత? 70. అప్పుడు నేను నీకంటే డబల్ అవుతా అని అన్నాడు అమిత్. అయ్యాడు కదా. 7 2 14. సో ఆప్షన్ ఈ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ క్లాస్ ఏ ఈజ్ 4:5. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ క్లాస్ ఏ ఈజ్ 4:5. సో ఏలో బాయ్స్ అండ్ గర్ల్స్ 4:5. ఉంది. The difference between the boys and girls in class A dash and the total number of students in B is 180. Total number of students in class B is 180. Then the number of boys in B is
the number of boys in B is 16 more than the number of boys in A. Okay, then the total number of girls in B. మనం ఈ డాష్ ప్లేస్లో ఈ ఆప్షన్స్ వైజ్గా వెళ్ళిపోదాం. ఓకే, నేను ఫస్ట్ నేను క్లాస్ ఏ ఇక్కడ నేను 21 పెట్టుకుంటాను. సో దీన్ని నేను 21 అనుకుంటే, అండ్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ క్లాస్ ఏ ఈజ్ 21. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 1. సో 1:21 అయితే 1:21 అయితే 4 రేషియో ఎంత 4 1 4 4 2 84 ఎంత బాయ్స్ ఇన్ ఏ, అంతే కదా, బాయ్స్ ఇన్ ఏ. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ బి ఈజ్ 180. క్లాస్ బిలో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 180. బిలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 180. ఈ 180 ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బి ఈజ్ 16 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ. మోర్ ఆర్ లెస్ అంటే మనం మేజర్ ఏంటిది అనుకున్నట్టు డిఫరెన్స్ కదా. సో 16 మోర్ ఎందులో బాయ్స్ ఏలో కంటే బీలో 16 బాయ్స్ ఎక్కువ ఉన్నారంటే మనకి ఆల్రెడీ బాయ్స్ మనం అనుకున్నాం కదా 84 బాయ్స్ ఇన్ ఏ ప్లస్ 16. ఇప్పుడు ఇది ఎంత 180 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 4 10 9 100. సో 180లోకి వెళ్ళి 100 తీస్తే మనకి ఎంత వచ్చింది 80. వాడు ఏమన్నాడు, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బి ఈజ్ 80 అని వచ్చింది మనకి. ఆప్షన్ 1 మనకి సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఆప్షన్ 1 కరెక్ట్. సో మళ్ళీ సెకండ్ ఆప్షన్తో పోదాం. సెకండ్ ఆప్షన్తో వెళ్తే రే సెకండ్ ఆప్షన్తో డిఫరెన్స్ ఎంత బాయ్స్ 20 అన్నాడు. ఇది ఎంత అయింది అప్పుడు 80 అయింది బాయ్స్ది. టోటల్ బీలో ఎంతమంది ఉన్నారు 180. ఈ 180లోకి వెళ్ళి డిఫరెన్స్ మనం బాయ్స్ ఎంత 80 ప్లస్ 16. సో 180 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 96 అంటే డిఫరెన్స్ చేస్తే ఇక్కడ 4 ఇక్కడ 7 ఇక్కడ 7లోకి వెళ్ళి 9 వద్ద పోదు. సో 17 ఇక్కడ 1 అక్కడ 7 84. సో 84 సెకండ్ ఇది కూడా మనకి సాటిస్ఫాక్షన్ చేసింది. సో మళ్ళీ థర్డ్ చూద్దాము. ఏలో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 4:5 వచ్చింది. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ 1 రేషియో మనం 26 అనుకుంటే 1:26 అనుకుంటే 4 రేషియో ఎంత అవుతుంది 4 6 24 4 2 8 9 10 104 అంతే కదా 104. ఈ 104కి 104 మరి బిలో గర్ల్స్ ఎంత మనం కనుక్కోవాలి కదా. బిలో టోటల్ ఎంత 180. బిలో టోటల్ 180 మైనస్ ఎందుకంటే మోర్ ఆర్ లెస్ 104 ప్లస్ 16. సో 180 మైనస్
6 4 10, 2 320. So 180 minus 1 at 4 16, 6 4 10, 120. 120 మనకి 60 రావాలి. సో వీటి యొక్క డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 60. సో ఆప్షన్ 3 కూడా మనకి సాటిస్ఫై అయింది. ఓకే, సో ఆల్ 1 9 2 3 ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద మంత్లీ సాలరీస్ ఆఫ్ రామ్ అండ్ కలై ఈస్ 2:3. ఓకే, వాడు ఏం చెప్తున్నా అంటే మంత్లీ సాలరీస్ ఆఫ్ రామ్ అండ్ కలై యొక్క మంత్లీ సాలరీస్. రామ్ అండ్ కలై యొక్క మంత్లీ సాలరీ. ఓకే, సాలరీ ఎంత అంటే 2:3. అండ్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ ఆఫ్ రామ్ అండ్ కలై, ఎక్స్పెండిచర్ ఎంత? రామ్ అండ్ కలాయ్ వచ్చేసి 3:4. ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఎక్స్పెండిచర్, ఇఫ్ కలాయ్ గివ్ 25% ఆఫ్ హర్ సేవింగ్స్ టు రామ్, దెన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఇన్ ద హ్యాండ్. సో నేను దీన్ని ఎక్స్ అనుకుంటా, ఎక్స్పెండిచర్స్ని వై తోటి డినోట్ చేసుకుంటా. సో సేవింగ్ వచ్చేసి 2x, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు కాబట్టి మైనస్ పెట్టుకొని 3y ఈక్వల్ ఈజ్ ఇది 3x మైనస్ 4y. ఓకే, 3x మైనస్ 4y. అయితే ఇఫ్ కలై గివ్స్ 25% ఆఫ్ హర్ సేవింగ్స్ టు రామ్, బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఇన్ ద హ్యాండ్. ఓకే, కలై తన దగ్గర ఉన్న సేవింగ్స్లోకి వెళ్ళి 25% ఇచ్చింది అంట అలా హస్బెండ్ రామ్కి. సో దీని ఎట్లా రాసుకోవచ్చు? 2x మైనస్ 3y ప్లస్ 3x మైనస్ 4y. ఈమె దగ్గర ఉన్న 25% అంటే ఎంత? 1/4 కదా, ఇంటూ 1/4. దెన్ ద బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఇన్ ద హ్యాండ్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఈమెకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇది రామ్ దగ్గర ఎంత శాలరీ అయితే ఉందో అండ్ కలై రామ్ దగ్గర 1/4 ఇచ్చింది కదా కలై. అప్పుడు కలై దగ్గర ఎంత అయితే ఉందో రామ్ దగ్గర కూడా అంతే ఉంది. ఇచ్చింది ఎవరు? కలై. అంటే ఆమె దగ్గర ఎంత మిగిలింది అన్నట్టు 1/4 పార్ట్స్లో 1 పార్ట్ ఇచ్చింది, అంటే ఇంకా 3 పార్ట్స్ ఉంది కదా. సో దీన్ని 3x మైనస్ 4y ఇంటూ 3/4 కరెక్టే కదా. సో 2x మైనస్ 3y ఈక్వల్ టు ఇది కామన్ చేసుకుంటే ఈ 1/4 ఇటున్న 1/4 తోటి దీన్ని ఇటున్నదాన్ని ఇటు దిక్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు 1/4 3/4లోకి వెళ్ళి మైనస్ అవుతే 2/4. 2/4 అంటే 2 1 జా 2 2 జా అంతే కదా. ఇటున్నదాన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇటున్న దీన్ని కంప్లీట్గా ఇటు దిక్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు ఈక్వల్ టు 3x మైనస్ 4y ఇంటూ 1/2. అప్పుడు ఈ 2ని ఇది తీసుకొచ్చి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది 4x మైనస్ 6y ఈక్వల్ టు
3x మైనస్ 4y. ఇటున్నదాన్ని ఇటు తీసుకొస్తే 4x మైనస్ 3x x మైనస్ 6y మైనస్ 4y. ఇటున్న మైనస్ 6yని లేదా ఇటున్న 4yని ఇటు తీసుకొస్తే మైనస్ 2y ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఇటున్న మైనస్ 2y ఇటు పోతే ఏమైంది? x ఈజ్ ఈక్వల్ టు 2y, అంతే కదా. సో x ఈక్వల్ టు 2y. ఈ వైని దీని కిందికి డినామినేటర్గా తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ బై వై ఈక్వల్ టు 2/1. ఏం లేదంటే కింద 1 అన్నదనే కదా అర్థం. సో ఎక్స్ బై వై ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 2/1. ఓకే, వాడు ఏం చెప్పాడంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సేవింగ్స్ ఈజ్ 5,000 దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సాలరీస్. సో మనకి ఎక్స్ వాల్యూ 2 వచ్చింది అండ్ వై వాల్యూ 1 అంటే ఇవి రెండిట్లో పెద్ద టర్మ్స్ దీనికే ఉన్నాయి కదా. 2 3 2 జా 6 మైనస్ 4 2 2 జా 4. సో ఇదే పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ రాసుకుందాము. 3x మైనస్ 4y మైనస్ 2x మైనస్ 3y. వాడు ఎంత అని చెప్పిండు? ఇవి రెండిటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 5,000. 3x మైనస్ 2x x మైనస్ 4y మైనస్ 3y మైనస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అప్పుడు ప్లస్ 3y మైనస్ 4y మైనస్ y ఈక్వల్ టు 5,000. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5,000 డిఫరెన్స్ అంటే అంతే కదా. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5,000. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1 రేషియో 5,000 అయితే 1 రేషియో 5,000 అయితే మరి 2 రేషియో ఎంత? ఓకే, ఇది 2x ఇది 3x. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఎక్స్ అన్న 1 అన్న ఒకటే కదా. సో ఎక్స్ వాల్యూ 5,000 అయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సాలరీస్. ఓకే, ఫైండ్ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సాలరీస్. ఎక్స్ వాల్యూ 5,000 అయితే అంతే కదా. ఎక్స్ వాల్యూ ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఎక్స్ వాల్యూ 5,000 అయితే ఎక్స్ వాల్యూ మనం 5,000 అదే కదా డిఫరెన్స్ ఇచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ ద సేవింగ్స్ ఈజ్ 5,000. ఓకే, ఈ 5,000 వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అయితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2. సో 5,000 ఇంటూ 2 10,000. ఆన్సర్ అంతా ఆప్షన్ సి 10,000. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ A to B is 6:5. రేషియో ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ A to B is 6:5. ఓకే, A to B is 6:5. And the number of employees in a company C to A. Okay, C to A is 13:10. ముందు ABC మనం ఒక ఫామ్ చేసుకోవాలి. అప్పుడు మనకి A:B:C రేషియోస్ వస్తాయి. A:B ఎంత? మనం 6:5
5 అనుకున్నాం. ఓకే, 6:5 అనుకున్నాము. అండ్ C:A, C:A, C ఎంత 13, A ఎంత 10. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని ఇక్కడ 5 అనుకుంటా, ఏం లేదు కాబట్టి దీన్ని 13 అనుకుంటా. 13 5 65. ఇట్లా కాదు, మనం ఇంకో మెథడ్లో ఏని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఓల్డ్ మెథడ్ అన్ని టైంలో వర్క్ కాదు కదా. ఏ అండ్ దీన్ని ఈక్వల్ చేయాలి. ఏను దీన్ని ఈక్వల్ చేయాలంటే 6 2 12, 6 8 6 4 6 5 30. దీన్ని 5 టైమ్స్, దీన్ని 3 టైమ్స్ చేసామనుకో, A is to B is to C, C 6 5 30, B 5 5 25, C 13 3 39. ఓకే, అయితే the number of male, if the ratio of the number of male to female employees in A, B, C, మళ్ళీ ఇందులో మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు, ఇందులో కూడా మేల్ ఈజ్ టు ఫీమేల్, మేల్ టు ఫీమేల్, మేల్ టు ఫీమేల్ ఏబిసి 3 కంపెనీల్లో ఇక్కడ ఎంత ఉన్నారంటే 7:5, ఇందులో 2:3, ఇందులో 7:6. Then the number of female employees in all the companies together is approximately what percentage of the total number of employees in all the companies together. ముందు ఫీమేల్ ఎంప్లాయీస్ని మనం కనుక్కుందాం. వాడు అడిగింది అంతే కదా, ఫీమేల్ ఎంప్లాయీస్. దెన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద కంపెనీస్ టుగెదర్ ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆల్ ద కంపెనీస్. 7 5 12. సో దీంట్లో ఎంతమంది ఉన్నారు, సో దీంట్లో మొత్తం 30 ఎంప్లాయీస్ ఉంటే అందులో 5 రేషియో ఫీమేల్స్ అయితే 7 5 ఎంత 12, 6 5 30, 6 2 12, 5 5 25, 25/2. ఇది ఎంత 5 రేషియో 25 అయితే సరే 25 ఇంటూ 3/5, 5 1 5 5 25, ఇందులో 15 ఉన్నారు, ఇందులో 7 7 14 13 13 3 39. ఓకే, 39 ఇంటూ 6/7 6 13 13 1 13 3 ఇందులో 18 ఉన్నారు. ఓకే, వాడు ఇచ్చింది ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద కంపెనీ టుగెదర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. టోటల్ ఫీమేల్ బై టోటల్ ఎంప్లాయీస్ ఇంటూ 100. వాడు అది అడిగింది అదే కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, మనకి టోటల్ ఎంప్లాయీస్ తెలుసు, ఇప్పుడు టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ కూడా తెలుసు. సో టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ 25/2 ప్లస్ 15 ప్లస్ 18 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 30 25 55 ప్లస్ 39 55 ప్లస్ 39 94 ఇంటూ 100. అప్పుడు ఇది
అప్పుడు ఇది ఏమవుతుంది 25 ప్లస్ 30 ప్లస్ 36 బై 2 ఇంటూ 94 ఇంటూ 100. 94 2 జా 188. సో 188ని దీన్ని సింపుల్గా ఇలా రాసుకుందాం. $91 అంతే కదా. 91/188 ఇంటూ 100. 188/100. సో దీన్ని డివిజన్ చేస్తే 188 డివైడెడ్ బై 9100 ఇంటూ 100. 188 ఇంటూ 5 చూద్దాం. 5 8 జా 40, 5 8 జా 40, 44, 5 1 జా 5 ప్లస్ 4 9. సో 9 తోటి అయితే మనకి స్టార్టింగ్లోనే 0 అవుతుంది. సో 4 తోటి చూద్దాం. సో నథింగ్ బట్ 4 టేబుల్లో పోతుంది. 188 ఇంటూ 4, 8 4 జా 32, 8 4 32, 32 ప్లస్ 3 35, 4 1 4 ప్లస్ 3 7, 752, 752 ఇక్కడ 0, 10 లెక్కలే 2 చేసే 8, 0 10 10 minus 5. సో 1580 మనకి 7 టేబుల్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర 1316. సో 47 పాయింట్ సంథింగ్ వస్తుంది, 7 ఐ థింక్. సో ఆప్షన్ 47.7 అంటే అప్రాక్సిమేట్ వర్డ్ కనుక్కోమంది. సో నేను 48% అనుకుంటా. సో ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The school HM has a certain amount. School HM has a certain amount of chocolates which is distributed among the students of 3 classes A, B, C. If HM gave 4/15, so 4/15 of the total number of chocolates that he has to class A. Class A ki 4/15 is there, and the remaining 7/20, 7/22 to 7/22 to class B, and from the remaining he gave 36 chocolates to class C. Find the total number of chocolates to HM distributed. సో 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను 300 అనుకుంటా. ఓకే, 300లో క్లాస్ ఏకి 4/15 ఇచ్చాడు. సో 300 ఇంటూ 4/15 అంటే 15, 15 2 30, 80. క్లాస్ ఏకి 80 పోతే 300లోకి వెళ్ళి 80 పోతే 220. సో క్లాస్ బికి దగ్గర 220 ఉంటే 220లో క్లాస్ బికి ఎన్ని ఇచ్చాడు? 220 ఇంటూ 7/22, 22 1 జా 22, 10 జా 70. క్లాస్ బికి 70 ఇచ్చాడు. అండ్ from the remaining he gave the chocolates to class C. class C ki ఎంత 300. class C ki 2 classes, and from the remaining he gave to the class C. మొత్తం 300కి వెళ్ళి ఇక్కడ 80 పోయినాయి, ఇక్కడ 70 పోయినాయి. అంటే ఎంత? 150 కదా. 150 300కి వెళ్ళి 150 పోతే ఇంకెంత మిగిలింది? 150. క్లాస్ ఇది 150. 150 రేషియో 150కి 36 అయితే 36 చాక్లెట్స్ అయితే మరి 300కి ఎంత?
అంతే కదా. 150 36 చాక్లెట్లకి సమానమైతే మరి 300కి ఎంత? 0 0 క్యాన్సిల్, 15 1 జా, 15 2 జా, 36 2 జా, 72. ఆప్షన్ బి. అంతే కదా. ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ హెచ్ఎం డిస్ట్రిబ్యూటెడ్. హెచ్ఎం డిస్ట్రిబ్యూట్ చేసిన మొత్తం చాక్లెట్స్ 72. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ద మొబైల్ టు ల్యాప్టాప్. మొబైల్ టు ల్యాప్టాప్ వచ్చేసి ప్రైస్ ఎంత? 1:1:3. అండ్ ద రామ్ పర్చేస్డ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్. ఓకే, రామ్ అండ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ 6 మొబైల్స్, వైల్ రాహుల్ purchased 6 laptops and X mobiles. If the total amount paid by Rahul is 40% more than the total amount paid by Ram, so Ram and Rahul paid, total amount paid by Rahul is 40% more. Rahul 140, Ram 100% and 0 cancel, 2 7 ja 14, 2 5 ja 10, so 5:7. దీన్ని నేను సింపుల్గా చెప్పాలంటే దీన్ని బేసిక్ ఈక్వేషన్లో రాసుకుందాము. 1y, దీన్ని 3y అనుకుంటా. అప్పుడు రామ్ యొక్క అమౌంట్ కదా ఇది, టోటల్ అమౌంట్, రామ్ అమౌంట్, ఇది రాహుల్ అమౌంట్. ఇప్పుడు రామ్ చూద్దాం. 6 into y, బేసిక్ ఈక్వేషన్లో రాస్తున్నాం. 6 into y మొబైల్ ప్లస్ 3xy, ఇదేంది? రామ్ బై రాహుల్, 6y by 3x plus y. ఇదెంత? x into 1y అంటే నథింగ్ బట్ x into 1y అంటే నథింగ్ బట్ xy కదా. xy ప్లస్ 6 into 3y అంటే 6 3 18y. 18y ఈక్వల్ టు రామ్ ఎంత? 5, రాహుల్ ఎంత? 7. క్రాస్ మల్టిప్లికేషన్. 7 5 35 7 6 7 5 35 7 6 42. 42y ప్లస్ 7 3 21 xy ఈక్వల్ టు 5xy ప్లస్ 18 5 90y. 18 5 90y. ఈ 5xy ఇటు వస్తే 16xy. ఈ 42y అటు పంపిస్తే 48y. ఇందులో ఉన్న y ఇక్కడ ఉన్న y క్యాన్సిల్ అవుతుంది. సో 16x ఈజ్ ఈక్వల్ టు 48. 16 16 16 32 63 48. x ఈక్వల్ టు 3. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. So 10th question, if the number of female employees in company A is 50% more then the number of female employees twice. ఇది ఆల్రెడీ చేసాం కదా, సెకండ్ క్వశ్చన్ అనుకుంటా. సేమ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఆల్రెడీ మనం చేసాము, సెకండ్ రిపీట్ అయింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఇవాటితోటి రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్గా క్లాసెస్ అయిపోయాయి. రేపటి నుంచి పర్సంటేజెస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోని
కంప్లీట్గా అంటే కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ కాకుండా మిగిలిన అన్ని చాప్టర్స్ మీద కంప్లీట్గా డెప్త్గా అండ్ గ్రిప్ వస్తుంది. సో దాని ద్వారా మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ బై.